ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజెన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండా మన యొక్క మొబైల్స్ కొన్ని ఫొటోస్ అయితే ఆటోమేటిక్గా వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు డేట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మనకు సంబంధించిన వీడియోస్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి. అలాంటప్పుడు వాటిని రికవర్ చేయాలంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది అన్నమాట. అలా కాకుండా నేను చెప్పే ఈ ట్రిక్ ద్వారా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు సంబంధించిన ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు ఈజీగా ఒకే ఒక్క క్లిక్తో మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే మనం ఎలా రికవర్ చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇది చూడండి, అప్పుడప్పుడు మన యొక్క ప్రమేయం లేకుండా ఈ ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు డెడ్ అయిపోతుంటాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే చాలా ఈజీ స్టెప్స్తో మనకు సంబంధించిన ఫొటోస్ని మనం రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో నేను ఒక అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ని మీ యొక్క మొబైల్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రీ అప్లికేషన్, పైగా 100% కాదు 200% మనకు సంబంధించిన ఫొటోస్ అయితే మనకు రిబ్యాక్ అయితే రావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్లో మీరు ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటారని అడుగుతుంది అనమాట. అలాంటప్పుడు మనకి ఇంగ్లీష్ కాబట్టి సింపుల్గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఇంగ్లీష్ని చూస్ అయితే చేసుకోండి. చూస్ చేసుకొని సింపుల్గా మీరు డన్ పైన క్లిక్ అనేది చేసుకోండి. దాని తర్వాత మనకు సమ్ పర్మిషన్స్ అయితే అడుగుతుంది. ప్రతి ఒక్క పర్మిషన్ని ఇక్కడ నుంచి గ్రాండ్గా అలో అయితే చేసుకోండి. ఇలా అలో చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ మనకు ఫొటోస్ కావాలా, మీకు వీడియోస్ కావాలా, అదర్ ఫైల్స్ కావాలా, మీకు రికవర్డ్ ఫైల్స్ కావాలా, ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా రికవర్ చేసినట్లయితే ఆ ఫైల్స్ కూడా కావాలని మనకు 4 రకాల ఆప్షన్స్ అయితే వస్తాయి. మనకు కావాల్సింది మెయిన్గా ఫొటోస్ కాబట్టి సింపుల్గా మీరు ఫొటోస్ పైన క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మనకు స్కాన్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సింపుల్గా మీరు సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ అయితే చేయండి. ఈ విధంగా ఆల్ అగ్రీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్గా మన మొబైల్ మొత్తం స్కాన్ చేస్తుంది అనమాట. లైక్ దిస్ మీ దగ్గర 1 ఇయర్ ఫోటో కావచ్చు, 2 ఇయర్స్ బ్యాక్ ఫోటో కావచ్చు, 3 ఇయర్స్ బ్యాక్ ఫోటో కావచ్చు, 5 ఇయర్స్ బ్యాక్ ఫొటోస్ కావచ్చు, ఏ ఫోటో డేట్ అయినా పర్లేదు. బట్ మొబైల్ మాత్రం చేంజ్ చేయొద్దు. మొబైల్ చేంజ్ చేస్తే మాత్రం ఆ ఫోటోస్ అయితే మనకు రీబ్యాక్ రావడం జరగదు. కాబట్టి ఈ విధంగా టోటల్గా మన మొబైల్ మొత్తం స్కాన్ చేస్తుంది అనమాట. దాదాపుగా మనకు 5 మినిట్స్ టైం పట్టొచ్చు, లేదనుకుంటే మనకు 10 మినిట్స్ కూడా టైం అయితే పట్టొచ్చు అనమాట. అలాంటప్పుడు ఇప్పుడు చూసుకోవచ్చు ఆన్ ది స్పాట్లో ప్రతి ఒక్క ఫొటోస్ని ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు రికవర్ చేస్తుంది. లైవ్లో మీరు చూస్తున్నారు. ఈ రేంజ్లో మనకు ఒకే ఒక్క క్లిక్తో మనకు రికవర్ చేస్తుంది. కాబట్టి మీరు పెద్దగా దీంట్లో కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. జస్ట్ మీకు ఆల్ ఫొటోస్ కావాలా, పైగా మీకు ఫైల్ మేనేజర్లో ఉంటాయి ప్రతి ఒక్క ఫొటోస్. ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఒక్క ఫొటోస్ లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. పైన స్కాన్ చేస్తూనే ఉంటుంది, కింద మనకు ఫొటోస్ చూపిస్తూనే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కింద మనకు ఈ ఫోటో ఉంది లైక్ దిస్. అలాంటప్పుడు సింపుల్గా నేను ఇక్కడ నుంచి క్రాప్ అయితే చేయని, కాకపోతే కొన్ని ఫొటోస్ ఉన్నాయి టోటల్గా స్కాన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ 8733 ఫొటోస్ని అయితే టోటల్గా స్కాన్ చేయడం జరిగిందన్నమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇక్కడ నుంచి నేను ఓకే అయితే ట్యాప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్కటి నాకు ఇక్కడ స్కాన్ అయితే కావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు ఇది నార్మల్ ఫోటో కాదు, ఇది ఇప్పటి ఫోటో కాదనమాట. దాదాపుగా ఇది 5 ఇయర్స్ బ్యాక్ ఫోటో అనమాట. ఎప్పటికీ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ ఇది మళ్ళీ రికవర్ అయితే కావడం జరిగింది. సింపుల్ ఇక్కడ నుంచి మీరు రికవర్ పడిన ట్యాప్ అనేది చేసుకోండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీ యొక్క గ్యాలరీలో రికవర్ అయితే కావడం జరుగుతుంది అనమాట. మీకు మళ్ళీ కావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ మీరు రికవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా 1-2 ఫొటోస్ కాదు, కొన్ని వేల ఫొటోస్ అయితే దీంట్లో ఉంటాయి. జస్ట్ మీరు ట్యాప్ చేసి హోల్డ్ చేసి పట్టుకోండి. ఆన్ ది స్పాట్లో ప్రతి ఒక్క ఫొటోస్ నేను నోటితో చెప్పడం కాదు, లైవ్లో మీకు చూస్తాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి 100 కాదు 200% మనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ ఆటోమేటిక్గా మనకు రికవర్ అయితే కావడం జరుగుతుంది. లైక్ దిస్ అది స్క్రీన్ షాట్తో సహా ప్రతి ఒక్కటి మనకు రికవర్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు దాదాపుగా ఎన్ని ఫొటోస్ ఉన్నాయి మీకు ఇక్కడ చూసుకోవచ్చు. లైవ్లో నేను టోటల్గా మీకు అన్నీ కావాలి అనుకుంటే సెలెక్ట్ ఆల్ పైన క్లిక్ అనేది చేసుకోండి. దాని తర్వాత సింపుల్గా ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసిన మరుక్షణం ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క ఫొటోస్ అయితే వచ్చేస్తాయి. కాకపోతే నేను కొన్ని లిమిటెడ్ ఫొటోస్ మాత్రమే నేను ఇక్కడ నుంచి రికవర్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి సింపుల్గా ఇక్కడ నుంచి ఇప్పుడు 2024 కావచ్చు, ఏ ఫోటో అయినా పర్లేదు అనమాట. సింపుల్గా ఇక్కడ నుంచి మీరు ఏం చేయొద్దు, జస్ట్ మీకు నచ్చిన ఫోటో, మీకు ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటో పైన క్లిక్ అనేది చేసుకొని కింద మీకు రికవర్ బటన్ ఉంటుంది. ఈ విధంగా రికవర్ చేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వ్యూ చేసి కూడా చూసుకోవచ్చు మనకు ఫోటోలో ఎలాంటి క్వాలిటీ అనేది మిస్ కావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో మీరు ఒకే ఒక క్లిక్తో మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు డైరెక్ట్గా
మీకు సంబంధించిన ప్రతి ఒక్క ఫొటోస్ని మీరు రికవర్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు చాలా అంటే చాలా వండర్ఫుల్ అప్లికేషన్. పైగా రీసెంట్గా ఈ అప్లికేషన్ లాంచ్ అవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో రికవర్ చేసుకొని పోయిన మెమోరీస్ని మీరు గుర్తుగా పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.